జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇప్పుడు నేను చెప్పే వీడియో ఎవ్వరి మనోభావాల్ని దెబ్బతీయడానికి కాదు, ఒకసారి ఆలోచించమని మాత్రమే. ఇక ఇష్టం ఉన్న వాళ్ళు పూర్తిగా చూడండి, ఇష్టం లేని వాళ్ళు ఇక్కడితో వదిలేయండి. కానీ దీన్ని ఒక రభస చేయడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఎందుకు అనంటే ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి. నా అభిప్రాయాన్ని, నా మనోభావాల్ని మాత్రమే ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నా. నేను ఎక్స్లో ఒక ట్వీట్ చూశాను. ఎవరు పెట్టింది అంటే మిస్టర్ సిన్హా అనే వ్యక్తి పెట్టాడు. ఆ ట్వీట్ చూసిన తర్వాత వీళ్ళు మారరా, ఇంత జరుగుతున్నా కూడా మార్పు ఎందుకు రావట్లేదు అనేది నాకు అసలు అర్థం కావట్లేదు. రాజకీయ నాయకులు అంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొన్ని చేస్తూ ఉంటారు. కానీ స్వామీజీలకు కూడా ఏమైంది? ఇదేంటి? వీళ్ళని చూస్తుంటే ఒక్కొక్కసారి ఓ పక్క నుంచి సనాతన ధర్మాన్ని కాలరాయాలని, హిందూ అమ్మాయిలందరినీ ముక్కుమ్మడిగా మత మార్పిడిలు చేస్తామని, లవ్ జిహాద్ అని, ల్యాండ్ జిహాద్ అని, ఫుడ్ జిహాద్ అని, ఓటు జిహాద్ అని హిందూ ధర్మాన్ని కాటు వేయడానికి ఓ పక్క నుంచి ప్రయత్నం చేస్తుంటే, ఈ పిచ్చేంట్రా బాబు, ఈ పిచ్చి పనులు మానరా, వీళ్ళకి ఎలా చెప్తే బుద్ధి వస్తుంది అనే ఆలోచన కూడా వచ్చింది. అదేంటి అనేది ఫస్ట్ ఈ వీడియో చూడాలి. చూశారు కదా, ఇది నాకు తెలిసినంత వరకు మొహరంకి సంబంధించి వాళ్ళు బ్లేడ్లు పెట్టుకొని వాళ్ళ ఆచారం ప్రకారం చేసేది. ఈ స్వామి ముసుగులో ఈయనకేం పని ఇక్కడ? ఈయననే నేను క్వశ్చన్ చేస్తున్నాను. స్వామి, మీరు ఇంతమంది ముందు వాళ్ళ ఆచారాన్ని పాటిస్తూ ముందు వస్తున్నారు కదా, సరే మీరు అన్నట్టు ఈ అన్న పోస్ట్లో పెట్టినట్టు కూడా గంగా జమ్ని అంటే హిందూ ముస్లిం బాయి బాయి అన్నట్టుగా మీరు చేశారని అనుకుందాం. నెక్స్ట్ ఫ్యూ డేస్లో మనకి బోనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది వేరే స్టేట్లో అనుకుందాం, వినాయక చవితి జరుగుతుంది. ఇందులో ఉన్న వాళ్ళలో 10 మందిని వినాయక చవితి నిమజ్జనం రోజు మన వినాయకుడిని మోసే ఉత్సవాల్లో డాన్స్ చేయమని కానీ, లేకపోతే సేమ్ నువ్వు చేసినట్టు భజనలు చేసుకుంటూ కానీ వెళ్ళమని చెప్పగలుగుతావా? వస్తారా? ఏం రాబాయి, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, ఎప్పుడో ఒక చేయి తీసుకొని మేమే గెలవడానికి పోతామని ఇంకెంతవరకు వెళ్దాం? దేశవ్యాప్తంగా పెరుగుతున్న ముస్లిం జనాభాకి ఒక స్టేట్ సీఎంఏ భయపడిపోతున్నారు. అక్రమంగా చొరబాటు అవుతున్న వాళ్ళ గురించి మాత్రమే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. రాజకీయ నాయకుల ముసుగులో ఉండి మేము జై భారత్ అనము, జై పాలస్తీనా అంటాము, జై శ్రీరామ్ అనము అని అంటే, మేము మాత్రం రంజాన్ వస్తే క్యాప్ పెట్టుకుంటాం, ఖర్జూరా పండ్లు తింటాం, అవసరమైతే బ్లేడ్లు పెట్టి కొట్టుకుంటాం అని రాజకీయ నాయకుల నుంచి స్వామీజీల దాకా వెళితే, మన అమ్మాయిలను అమ్మా మతం మారకండి, సనాతన ధర్మం గొప్పది, హిందూ ధర్మం గొప్పది అంటే వింటారా? ఊకొక్క ఏం చెప్తున్నావు? మన స్వామీజీ కూడా పోయి బ్లేడ్లు పెట్టుకొని కొట్టుకోలే, వాళ్ళకు తెలవంతా నీకు తెలుస్తుందా అంటారు. ఏం చెప్దాం? మన స్వామీజీలకు తెలివి లేదమ్మా. కొంతమందికి, ఇలాంటి వాళ్ళకే, మళ్ళీ అందరినీ అనట్లేదు, తప్పుగా తీసుకోవద్దు, లేదమ్మా వీళ్ళు ఎంత చెప్పినా, సనాతన ధర్మం మీద ఎంత దాడులు జరిగినా కళ్ళ ముందు ఆలయాలను కూల్చేసి మసీదులుగా మార్చారని అర్థమైనా, అడుగు పెడితే భూమి మాదే అంటూ ఆ భూమి మీద ఆధిపత్యం చెలాయించాలి అని చూస్తున్నా భారత్ ముస్లిం దేశం, హిందువులు నచ్చకపోతే వెళ్ళిపోండి అని ఇక్కడ మౌల్వీలు మాట్లాడుతున్నా, మా నోటి నుంచి జై శ్రీరామ్ పక్కన పెడితే జై భారతమాత అనడానికి కూడా ఒక వర్గానికి కొమ్ము కాసే పార్టీలు, మత పెద్దలు ఆలోచిస్తున్నా మాకు అలాంటి సిగ్గెగ్గులు ఏమి ఉండవమ్మా. ఎందుకంటే మాకు ఆ ఓట్లు కావాలి, అలాగే మాకు వాళ్ళు ఇచ్చే పైసలు కావాలా, ఇక దానికోసం ఎంతవరకైనా దిగజారుతాం అనే విధంగా కొంతమంది తయారవుతున్న తీరు చూస్తుంటే నిజంగా అసహ్యం అనిపిస్తోంది. ఇక్కడ నేను కలిసి ఉండడం, ఇలా వెళ్ళినంత మాత్రాన నువ్వు మతాల మధ్య చిచ్చు పెడుతున్నావా అంటే, ఇక్కడ నేను మతాల మధ్య చిచ్చు పెట్టే మాటలు మాట్లాడట్లేదు. మౌల్వి అనేవాళ్ళు, పాస్టర్ అనేవాళ్ళు వాళ్ళ మతాన్ని మాత్రమే ప్రబోధిస్తారు. ఎందుకు అనంటే అందులో నుంచి మారకూడదు, మిగిలిన వాళ్ళు అందులోకి రావాలి అనే ఉద్దేశంతో. కానీ సనాతన ధర్మంలో ఉన్నాము, మేము సన్యాసులము, అన్నీ వదిలేసి భగవన్నామస్మరణలోనే బ్రతుకుతామనే వాళ్ళు పరాయి మతం విషయంలో ఇలా ప్రవర్తించడం మాత్రం నా దృష్టిలో తప్పే. మనం 10 అడుగులు వేసినప్పుడు ఎదుటోడు ఒక్క అడుగైనా మనతో కలవడానికి వేస్తే రైట్ ముందుకెళ్దాం.
కానీ మనం వేస్తున్న ప్రతి అడుగులో మనల్ని తొక్కాలి అని చూస్తున్నప్పుడు కూడా ఇంకా ఇలాంటి ఆచారాలు చేసి యువత ఓకే మీ మతం మారడం తప్పు కాదు, ఓకే మీ ముస్లిం అబ్బాయిని ప్రేమించడం తప్పు కాదు, ఓకే మీ ముస్లింలలోకి కన్వర్ట్ అవ్వడం తప్పు కాదు, ఓకే అనే విధంగా ఆలోచనలు రావడానికి కారణమవుతున్నారు. చూస్తారా? కావాలంటే కేరళ స్టోరీస్ సినిమా చూడండి, అందులో అమ్మాయి చాలా క్లియర్గా చెప్తుంది, మీకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు ఏం చేసిండ్రు, మాకు ఒక్కడే దేవుడు, మమ్మల్ని ముట్టుకోవాలన్నా భయపడతారు. ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఏమనుకుంటారు, అయ్యో అంత గొప్ప ఏమంటారు సాధు వెళ్ళి వాళ్ళ మతాచారాల్ని ఆచరిస్తున్నప్పుడు మాకేంటి, మేము ఆచరిస్తే ఏంటి అనే ఆలోచనలు రావా? ఆచరించడం కూడా తప్పు కాదు, ఎవరికి నచ్చింది, నాకు నచ్చింది అనుకో నేను వెళ్తాను, కానీ నా ఆర్థిక పరిస్థితినో నా చుట్టూ ఉన్న సమస్యలను లేకపోతే నాలో ఉన్న ప్రాబ్లమ్స్ను నాకు ఒక ఆశ చూపించో మార్చాలి అని ప్రయత్నం చేయడం చాలా తప్పు. భారతదేశాన్ని ముస్లిం దేశంగా మార్చాలి అని ఒక మౌలవి మాట్లాడాడు అంటే వాళ్ళ ఆలోచన సరళి ఏ విధంగా ఉందో ఆలోచించవచ్చు. పశ్చిమ బెంగాల్లో బెంగాల్ నుంచి వచ్చిన వ్యక్తి దొంగ ఆధార్ కార్డులో ఒక సర్పంచ్గా మారి అక్కడి నుంచి ఇంకా చాలా మందిని పశ్చిమ బెంగాల్లో దించి ఈ రోజు హిందూ ఆడపిల్లలు తీసుకెళ్లి ఆఫీసుల్లో వాళ్ళకు నచ్చినన్ని రోజులు అనుభవించి పంపిస్తున్నారు అంటే ఎలా మారిందో ఆలోచించవచ్చు. కేరళలో ఆడపిల్ల అయితే కేరళ స్టోరీస్ లాంటి కథలు ఎక్కడ వినాల్సి వస్తుందో అని భయపడే స్థితిని ఆలోచించవచ్చు. జై శ్రీరామ్ అంటే కర్ణాటకలో గుడి షాప్లో నుంచి గుంజి కొట్టినప్పుడు హిందువు జై శ్రీరామ్ అనడానికి కూడా భయపడే పరిస్థితులు ఎలా వస్తున్నాయో అర్థం చేసుకోవాలి. ఇంత జరుగుతున్నా కూడా వీళ్ళు మారరా? వీళ్ళలో మార్పు రాదా? కొట్టుకో, ఆ వృద్రాక్షమాలలు తీసేసేయి, ఆ నుదుటికున్న బొట్టు తీసేసి కొట్టుకో, నిన్నెవరొద్దన్నారు? ఎవరొద్దన్నారు? కానీ ధర్మాన్ని కాపాడాల్సిన మీరే, ధర్మరక్షణలో భాగం కావాల్సిన మీరే, ఎందుకు ఈ ధర్మాన్ని వదిలి ఇంకో ధర్మంలోకి వెళ్ళకూడదు అని చెప్పాల్సిన మీరే ఇలాంటి అధర్మ పనులు చేస్తూ ఉంటే ఎవరు వారించాలి? ఎవరు మీకు చెప్పాలి? ఎందుకు ఆలోచన లేకుండా అడుగులు ముందుకు వేస్తున్నారు? ఇది ఇలా ప్రవర్తించే ప్రతి ఒక్కరికి ఆర్ వాయిస్ ప్రశ్న. మీరు మాట్లాడే ప్రతి ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంటుంది. రైట్, భారతదేశంలో ఉన్న పౌరులందరం కూడా అన్నదమ్ములమే, కాదు అని చెప్పట్లేదు, కానీ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడానికి కొన్న కుహానా శక్తులకు ఇలాంటి వీడియోలు ఆద్యం పోసి ఉపయోగపడుతూ ఉంటాయి. వాళ్ళకు ఉపయోగపడే విధంగా మారకండి దయచేసి. హిందువులలో అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకు అనంటే మనమేమి గాల్లో నుంచో మేడల్లో నుంచో వచ్చిన భగవంతులు కాదు. మన భగవంతులంతా 10 అవతారాలలో కూడా వివిధ రూపాలలో వివిధ జన్మలెత్తి కష్టాలను సుఖాలను జీవితాలను చూసి వచ్చిన వాళ్ళు. ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా హిందూ సనాతన ధర్మ గ్రంథాలను, హిందూ సనాతన ధర్మాన్ని అవమానించడానికి ఎక్కడ తప్పులు దొరుకుతాయా అని వెతుకుతానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి వాళ్ళకు మీరు ఒక చేయుతగా మారకండి. ఈ ధర్మం చాలా గొప్పది. మీకు ఇష్టం లేకపోతే చాలా హ్యాపీగా మీ మెళ్ళలో ఉన్న రుద్రాక్షలు తీసేసి బొట్టు తీసేసి ఎస్ నేను ఈ ర్యాలీలో పాల్గొనాలనుకుంటున్నా, నా మనస్ఫూర్తిగా నాకు నచ్చి అని చెప్పండి. కానీ మీ మెడలో ఉన్న రుద్రాక్షలు మా ధర్మానికి ప్రతీకగా భావిస్తాం. మీ నొదుటిన ఉన్న బొట్టు, అక్కడ బొట్టు పెట్టుకోవడమే తప్పు అని అంటారు, విగ్రహారాధనే తప్పు అని అంటారు. అలాంటి వాళ్ళ మధ్యలో మీరు రైట్, మీ కొట్టుకోవడం రక్తపాతం చిందించడం మాకు రైట్ అన్నట్టు మీరు ప్రవర్తిస్తున్న తీరు రేపు యువతలో చెడు ఆలోచనలకు నాంది అవుతుంది అనే విషయాన్ని విస్మరించకండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి కాదు, కానీ జరుగుతున్న వాస్తవ కథలను నేను ఒక ఆర్టికల్ చదివాను సండే రోజు. దాని గురించి నాకు పూర్తిగా అర్థం కాలేదు. దాని గురించి మొత్తం పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఆర్టికల్ చేస్తా చూడండి. దీనికి ఒక ట్రైనింగ్ ఆఫ్ గ్రూప్ ఉందట. అంటే ముక్కుమ్మడిగా కన్వర్ట్ చేయడం కోసం స్కూళ్ళలో టీచర్ల రూపంలో లేకపోతే వాళ్ళకి ఫండ్ చేసి జిమ్ములలో ఇలానే కొంతమంది స్వామీజీల విషయంలో ఇలా కొంతమందిని చేసి వీళ్ళు బిహేవ్ చేశారనుకో, వీళ్ళ కింద ఉండే శిష్యులంతా ఏమనుకుంటారు, ఓకే మా గురువుగారు ఇలా చేశారంటే మేము చేసిన తప్పు లేదు, మేము చేసిన తప్పు లేదని ఒక 10 సార్లు మసీదుకో 10 సార్లు ఇలాంటి ర్యాలీలకు వెళ్ళినప్పుడు 11వ వాడు మెదడు ఏమవుతుంది, ఎస్ వీళ్ళ లైఫ్ స్టైల్ బాగుంది, మాకేంటి, మా అమ్మ మా నాన్న పొద్దున ఉద్యోగానికి పోతారు, ఆస్తులు కూడా పెట్టాలంటారు, బాగా చదువుకోమంటారు. ఇక్కడ చదువుకోమని చెప్పట్లేదు, వాళ్ళ మత పుస్తకాలు చదివితే చాలు, ఫ్యాషన్గా సినిమాలకు పోవడానికి బండ్లకు పోవడానికి వీటన్నిటికీ కూడా పైసలు ఇస్తారనే ఆలోచన రేపు యువతలో వస్తే ఏమవుతుంది? ఆ ఆలోచన యువతలో రాకుండా ఉండాలి అంటే మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళు ఏ విధంగా విషబీజాలు నాటుతున్నారు అనే విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో చేసిన వీడియో మాత్రమే. ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే నేనేం చేయలేను. ఈ వీడియో ఎలా ఉంది, ఈ వీడియోపై మీ కామెంట్స్ ఏంటి, నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకు అంటే నేటి యువతే రేపు భావి భారత పౌరులు. ఈ దేశం మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. వాళ్లకు దేశం మీద ప్రేమ కలగాలి, ధర్మం మీద నమ్మకం ఉండాలి అని అంటే మనం ఆ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలి, కానీ ఆ ధర్మాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించకూడదు అనేదే మా ఉద్దేశం. ఏదేమైనా మేరా భారత్ మహాన్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం
మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.